Okay, so good morning, good afternoon, and good evening, guys. Jai Sri Ram, everyone. సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్లాన్ ఇది. సెకండ్ ఇయర్ వాళ్ళకి కెరీర్ రోడ్ మ్యాప్. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి, అది మీ డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏదైనా సరే, ఫస్ట్ ఇయర్ అయిపోయి 2-1 లోకి ఎంటర్ అవుతున్నారు ఈ మంత్ లో. అంతేనా? ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్, మాక్సిమం ఈ మంతే ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ కంటిన్యూషన్ కాబట్టి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ లేట్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. సెకండ్ ఇయర్ లో ఉన్నారు మీరు 2-1, మీకు ఇప్పటి వరకు ఏమి రాదు, మీరు ఎంజాయ్ చేశారు 1-1, దట్ ఈస్ ఫైన్. సెకండ్ ఇయర్ నుంచి మనం పర్ఫెక్ట్ గా మనం ఒక ప్లాన్ కి థింగ్ ఏంటంటే, సర్వీస్ బేస్డ్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఏదైనా సరే, మీరు ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వరకు నేర్చుకుంటే సర్వీస్ బేస్డ్ చాలా ఈజీ. దట్ దట్ ఈస్ వెరీ గుడ్. ప్రోడక్ట్ బేస్డ్ ఆ లెవెల్ కి రీచ్ అవ్వగలిగితే చాలు, సెకండ్ ఇయర్ లో ఉన్నాం కాబట్టి. సో ఒక ప్లాన్ చెప్తా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లో ఉన్నారు అంటే 2-1 లో ఉన్నారు అంటే థర్డ్ సెమిస్టర్ కదా, అంటే థర్డ్ థర్డ్ సెమిస్టర్ కదా. యు ఆర్ ఇన్ థర్డ్ సెమ్, కరెక్ట్, దట్ ఈస్ గుడ్, నాట్ ఎ ప్రాబ్లం ఇష్యూ. థర్డ్ సెమ్ లో ఉన్నారు. థర్డ్ సెమ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే మీరు డేటా స్ట్రక్చర్స్ స్టార్ట్ చేయండి. దానికంటే ముందు జావా నేర్చుకోండి. జావా ప్రిఫర్ చేస్తా పైథాన్ కంటే కూడా డేటా స్ట్రక్చర్స్ వరకు. సో ఇప్పుడు ఆ లెక్కనికి వస్తే మన కోర్సెస్ లో జావా ఫుల్ స్టాక్ కదా, ఈ జావా ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో దీంట్లో 90 డేస్ ప్లాన్ లో మీకు జావా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకొక 120 డేస్ లో స్టార్ట్ అవ్వచ్చు, 20 ఆర్ 30 డేస్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి, లేదంటే నా వీడియోస్ పాతవి ఉన్నాయి అవైనా ఇస్తా, నో ప్రాబ్లం, సరేనా? తెలుగులోనే ఉంటాయి అవన్నీ. సో అవైనా మీరు స్టార్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంది అది? యా. సో జావా స్టార్ట్ చేసి డిఎస్ఏ స్టార్ట్ చేయండి. ఈ డిఎస్ఏ కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా, అంటే మన 90 డేస్ ప్లాన్ లో ఒక 45 డేస్ తర్వాత ఇక్కడ డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది. యూ కెన్ స్టార్ట్ విత్ దట్. ఓకే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. మీకు ఇంకేదైనా బెస్ట్ రిసోర్సెస్ లో మీరు ఫాలో, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఏది బెస్ట్ అంటే అది. సో థర్డ్ సెమిస్టర్ లో మీరు డిఎస్ఏ ఫౌండేషన్ మొత్తం అయిపోవాలి, అంటే మాక్సిమం డిఎస్ఏ మొత్తం కవర్ అయిపోవాలి. ఫోర్త్ సెమ్ లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, లీడ్ కోడ్ ప్రాక్టీస్, మొత్తం ఎవ్రీథింగ్. ఇక్కడ నుంచి మీరు లీడ్ కోడ్ డైలీ చేయాలి. ఫోర్త్ సెమిస్టర్ అంటే 2-2 లో మీకు డిఎస్ఏ ఇంక ఎవ్రీథింగ్. 2-2 అయిపోయిన తర్వాత సమ్మర్ గ్యాప్ లో మీరు కంప్యూటర్ సైన్స్ కోర్స్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. తర్వాత 3-1 లో మీరు ఒక 400 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి 3-2 కల్లా మీరు జాబ్స్ అప్లై చేయాలి. జాబ్స్ కాదు, హ్యాకథాన్స్ స్టార్ట్ చేయాలి, అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్, ఫేస్బుక్ హ్యాకర్ కప్, ఇవన్నీ చేయాలి. ఇక్కడ యాప్టిట్యూడ్ ఫైనల్ ఇయర్ లో వస్తుంది, మీకేం ఇబ్బంది లేదు, మీరు ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, దాని తర్వాత ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్స్ చేయడం అంటే 90 డేస్ ప్లాన్ ఫాలో అయితే చాలు. తర్వాత ప్లేస్మెంట్ కి మనం ప్రిపేర్ అవడం, అంటే ఇవన్నీ రివైజ్ చేసి 8th సెమిస్టర్ లో ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అవడం. థింగ్ ఏంటంటే, మీరు థర్డ్ సెమిస్టర్ అంటే 2-1 గా ఈ ఫస్ట్ 6 months లో మీరు చేయాల్సింది ఏంటి, జావా తీసుకోండి బెస్ట్. దాని తర్వాత మన 90 డేస్ ప్లాన్ లో ఏదైతే డేటా స్ట్రక్చర్స్ డిఎస్సి కోర్స్ స్టార్ట్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఎవ్రీడే లీడ్ కోడ్ ప్రాక్టీస్ చేయాలి, అది నేను నేర్పిస్తాను. ఇవన్నీ సాల్వ్ చేయాల్సి వస్తుంది, మనం ఇవన్నీ మినిమం సాల్వ్ చేయాలి అవి. ఓకే, అది అయిపోయిన తర్వాత 2-1 అయిపోద్ది మనకి. దాని తర్వాత 2-2 లో అడ్వాన్స్డ్ గా మనం డైలీ వీక్లీ గ్రాఫ్స్, బైనరీ సెర్చ్, బ్యాక్ ట్రాకింగ్, గ్రీడీ, డైనమిక్ ప్రోగ్రామింగ్, రికర్షన్ ప్యాటర్న్స్, బిట్ మ్యానిపులేషన్, ఎవ్రీథింగ్. మండే టు ఫ్రైడే ఒక డైలీ 1-2 కోడింగ్ క్వశ్చన్స్ లీడ్ కోడ్ లో ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ సాటర్డే సండే మనకి మాక్ టెస్ట్ అని ఇంకేదైనా వీక్లీ ఛాలెంజెస్ వస్తాయి ఎక్కడ లీడ్ కోడ్ లో, అవి సాల్వ్ చేయడం. ఓకే, సో దట్ యు ఆర్ ఎ గుడ్ కాంపిటేటివ్ కోడర్ బై ఎండ్ ఆఫ్ ద 2-2. ఇది 2-2 అయిపోయింది కదా, ఇది 2-2 అయిపోద్ది, అంటే సెకండ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ లో మీరు సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి గ్యాప్ ఒక 20 డేస్ వస్తుంది కదా, ఈ 20 డేస్ లో మీరు నేర్చుకోవాలి. నేను ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తాను. ఆపరేటింగ్ సిస్టమ్స్, మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయాలంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ముఖ్యం దాన్ని అర్థం చేసుకోవడం. సో అది హీట్ ఎక్కుతుంది, ఎందుకు హీట్ ఎక్కుతుంది, దాని లోపల అల్గారిథమ్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్, గాట్ ఇట్. సో ఈ 20 డేస్ లో ఒక 5-10 డేస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి పెట్టండి. తర్వాత ఇంకొక 5-10 డేస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్. ఊప్స్ ఆల్రెడీ మీకు మన జావాలో వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. డిఏఏ డిఏఏ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. సో మనం కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్సే కాబట్టి, సో ఐ కెన్ ఈజీలీ టీచ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఈ 20-30 డేస్ ఆర్ 45 డేస్ అయినా నో ప్రాబ్లం. ఈవెన్ స్టార్ట్ అవ్వక ముందు మనం ఇది కంప్లీట్ చేసేసుకుంటాం. వీఆర్ వెరీ గుడ్ విత్ దట్. చాలా ఈజీగా నేర్పిస్తాం, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ.
నేను గేట్ ఆల్రెడీ రాస్తున్నాను, గేట్ నాలెడ్జ్ చెప్తాం మీకు, ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ తర్వాత 3-2లో 3-1, ఇది 3-1 ఫిఫ్త్ సెమిస్టర్. 3-1లో మనం ఏం చేస్తామంటే 90 డేస్ ప్లాన్ లో ఒక డాట్ ఫుల్ స్టాక్ అని జావా ఫుల్ స్టాక్ తీసుకొని ప్రాజెక్ట్ చేసేస్తాం. తర్వాత 3-2లో హ్యాకథాన్స్ అప్లై చేస్తాం. గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్, ఎవ్రీథింగ్ హ్యాకథాన్స్ అప్లై చేసి ఒక మంచి రెజ్యూమే బిల్డర్. మనకు ఆల్రెడీ రెజ్యూమే ఉంది, senak360.comకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ రెజ్యూమే ఉంది. రెజ్యూమే బిల్డర్ ఓపెన్ చేసి యూ కెన్ లాగిన్ విత్ గూగుల్, క్రియేట్ రెజ్యూమే నౌ. లాగిన్ విత్ గూగుల్ అండ్ యూ కెన్ బిల్డ్ ద రెజ్యూమే, నో ఇష్యూస్. అంతా మన దగ్గరే ఉంటాయి రిసోర్సెస్. మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ పోదాం, ఓకేనా? నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన రెజ్యూమ్స్ ఇక్కడ ఉంటాయి. మినిమల్ ఏడియాస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అన్నిటికంటే యూస్ టెంప్లెట్, ఇది మీకు రెజ్యూమే టెంప్లెట్ స్టార్ట్ చేస్తుంది. యూ కెన్ ఏబుల్ టు పికప్ దట్. చూడండి స్టార్ట్ చేసింది. ఇంకా అంతే, మనం డీటెయిల్స్ ఇవ్వడం. దీని మీద వీడియో ఉంది ఆల్రెడీ, మీరు యూట్యూబ్కి వెళ్తే Senak360లో. 1 సెకండ్, Senak360 యూట్యూబ్కి వెళ్తే Senak360 రెజ్యూమే బిల్డర్ అని కొట్టండి, ఇక్కడ ఉంటది ఏటీఎస్. దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు వీడియో ఉంటుంది. ఈ వీడియో చూడండి, డూప్లికేట్ ఇట్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇది చూసుకోండి చాలు, ఓకేనా? దట్ ఇస్ ఫైన్. సో ఇవన్నీ చూద్దాం. మన సిరీస్ వస్తుంది, వీటి మీద కూడా మన సిరీస్ వస్తుంది. ఓకే, నో ఇష్యూస్. 3-1లో మీకు ఇదంతా అయిపోవాలి. క్లియర్ కదా? సారీ 3-2 కదా, 3-2లో ఇది అప్లై చేసి చూడండి. హ్యాకర్ ఎర్త్ ఛాలెంజెస్ లోకి వెళ్ళండి, జాబ్స్, ఇక్కడ మీరు అప్లై చేసి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈవెన్ ఫైనల్ ఇయర్ వాళ్ళకైనా సరే మీరు ఫైనల్ ఇయర్ అని పెట్టి అప్లై చేసి చేసేయండి, నో ప్రాబ్లం, ఓకేనా? తర్వాత మీరు జావా నేర్చుకునేటప్పుడు హ్యాకర్ ర్యాంక్ లో డొమైన్స్ జావాకి వెళ్ళి దాని లోపల ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీరు జావా నేర్చుకునేటప్పుడు, అంటే కోడింగ్ నేర్చుకోక ముందు జావా ఎప్పుడైతే నేర్చుకుంటారో, అంటే నెక్స్ట్ 20 days లో యూ కెన్ స్టార్ట్ ఇట్. అంటే ఇవన్నీ మీరు సాల్వ్ చేసి యువర్ గుడ్ అనమాట, అర్థమైందా? నెక్స్ట్ 4-1లో ఉన్నాం మనం. 4-1లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని రివిజన్ చేసుకొని, సో ఎస్క్యూఎల్ మనం ఒక ప్రాజెక్ట్ నేర్చుకొని, ఎస్క్యూఎల్ డీప్ గా నేర్పిస్తా. మనం ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి, గిట్ హబ్ లో పోస్ట్ చేయాలి. ఇంకా మీరు అన్ని రివిజన్ చేయడమే. బై దట్ టైం మీరు డిఎస్ఏ వచ్చు, కోడింగ్ కాంపిటీషన్స్ ఫాలో అయ్యారు, మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, 90 days ప్లాన్ లోనే ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, నో ప్రాబ్లం. అంటే .NET ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మీ ఇష్టం, నో ఇష్యూస్. మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ లో ఉన్నారు కాబట్టి మోన్ స్టాక్ తీసుకున్న నో ఇష్యూస్, బట్ జావాని ప్రిఫర్ చేసుకోండి, ఓకేనా? ఏదో ఒకటి జాబ్ పోర్టల్ కానీ, ఈ కామర్స్ కానీ, సోషల్ మీడియా అప్లికేషన్ కానీ, లింక్డ్ఇన్ లాగా ఏదో ఒకటి. గాట్ ఇట్. హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎల్ఎంఎస్ కానీ, లైవ్ లో ఎలా డిప్లాయ్ చేయాలో నేను ఒక సిరీస్ చేస్తాను, మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో. మీరు ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నారు, చాలా వీడియోస్ వస్తాయి నావి, డైలీ వస్తాయి. ఓకే, అవన్నీ మీరు గిట్ హబ్ లో పోస్ట్ చేయాలి. అంటే ఆ ప్రాజెక్ట్ రన్ అయ్యేది మీరు రికార్డింగ్ చేసి, స్క్రీన్ రికార్డింగ్ గిట్ హబ్ లో పోస్ట్ చేయాలి. రిమెంబర్ దిస్. బిల్డ్ ఏ ప్రాజెక్ట్ స్టాండర్డ్ ఫ్రమ్ ద క్రౌడ్, దట్ ఈస్ వాట్. సో మీరు ఏఐని ఇంక్లూడ్ చేసి ఎల్ఎల్ఎంస్ చేయగలుగుతామా, అవి కూడా నేను చెప్తా. దాన్ని మనం బిల్డ్ చేసి ఒక చార్ట్ బోర్డ్ బిల్డ్ చేసి చేయగలమా, ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే దాంట్లో మిస్టేక్స్ అన్ని అనలైజ్ చేయగలుగుతుంది, అలాంటి ప్రాజెక్ట్స్ మనం చేయొచ్చు. ఓకే, సో నేను అన్ని ఇస్తా మీకు, మొత్తం ఆ రిసోర్సెస్ అన్ని ఇస్తా, నన్ను ఫాలో అవ్వండి చాలు. ఫైనల్ ఇయర్ లో ఇంకా 4-1 4-2కి వచ్చేసరికి మీరు రీజనింగ్, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఫాలో అవ్వండి. మీకు ఇండియా బిక్స్, గీక్స్ ఫర్ గీక్స్, ఫీల్ ఫ్రీ టు లర్న్ నేను చూపిస్తా. ఫీల్ ఫ్రీ టు లర్న్, ఇది నేను ఫాలో అయ్యా బీటెక్ లో. సో ఇది ఇతనే, ఓకే, చూడండి చాలా బాగుంటది. అసలు రీజనింగ్ ఎందుకంటే, యాప్టిట్యూడ్ ఎందుకు, రీజనింగ్ ఎందుకు, యాప్టిట్యూడ్ ఎందుకంటే నువ్వు ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తావు. అందరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? మన కేరళలో విపత్తు వచ్చింది 2018లో, నువ్వు ఆ జిల్లా కలెక్టర్, యువర్ ద కలెక్టర్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ నువ్వు తీసుకునే స్టెప్ ఏంటి? చాలా ఈజీ క్వశ్చనే, కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఆ ప్రాబ్లం నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, దానికి తీసుకునే స్టెప్స్, రెస్పాన్సిబిలిటీ వైజ్ దాన్ని నువ్వు ఎలా ఆలోచిస్తావు, దానికి నీ ఆలోచన నీ ఆలోచన విధానంతో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి చాలా ఫాస్ట్ గా ఆప్టిమైజ్ గా చేస్తావు అనేది
ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, క్యాలిక్యులేషన్ బాగుండి మైండ్ బాగా పనిచేస్తే అది వస్తుంది. అంటే అందువల్ల మన యాప్టిట్యూడ్ రీజనింగ్ చేయగలిగితే అది బాగుంటుందని అర్థం. రీజనింగ్ ఏంటంటే నువ్వు ఒక దాన్ని చూసి నువ్వు దాన్ని అనలైజ్ చేసి దానికి ఒక రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నావు అంటే యు ఆర్ ఎ బెస్ట్ అనలైజర్ ఆఫ్ డూయింగ్ ద సరౌండింగ్ థింగ్స్. నీకు సరౌండింగ్ లో ఉన్న విషయాల్ని నువ్వు పట్టు సాధించడం అంటే రీజనింగ్. నువ్వు చదవగల రీజనింగ్, కానీ బ్లడ్ రిలేషన్ అయినా సరే నీకు ఆల్రెడీ తెలుసు, పజిల్స్ అయినా సరే ఒకటి ఇచ్చి దీని లోపల ఇది ఏముంది అని చెప్పగలిగితే రీజనింగ్. రీజనింగ్ ఎప్పుడు చదవగలే, ఒక ఒకటి ఇచ్చినప్పుడు దాని నుంచే రీజనింగ్ ఆన్సర్ వస్తుంది మీకు. అంటే ఒక సిచ్యువేషన్, ఒక సినారియోని చూసి మీ నోట్లో నుంచి వచ్చే ఆన్సర్ మీకు వచ్చే ఐడియానే రీజనింగ్. దట్ ఈస్ వాట్. నేను ఎప్పుడు రీజనింగ్ చదవాలా, యాప్టిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఎందుకంటే ప్రాక్టీస్ కోసం. దట్ ఈస్ వాట్. ఇంక బెస్ట్ ఫ్రీ రిసోర్సెస్ అన్ని నేను మెన్షన్ చేసే, కానీ మీరు ఏ రిసోర్స్ కావాలన్నా రాబోయే రోజుల్లో అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, దొరుకును. బట్ నాకు టైం ఉండి నేను అన్ని చేసుకుంటూ వెళ్తా, నో ఇష్యూస్. మీరు ఫాలో అవ్వండి. ఫైనల్ ఇయర్ లోకి ఇంటర్న్షిప్స్ లింక్స్ వచ్చినా, ఇంకేదైనా హ్యాకర్ ర్యాంక్ లో జాబ్స్ వచ్చినా, హ్యాకర్ ఎర్త్ లో ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ హ్యాకర్ కప్, యూబర్ కోడింగ్, కోడ్ ఫోర్సెస్, లీడ్ కోడ్, ఇవన్నీ మీకు వస్తాయి రాబోయే రోజులు, అన్ని వస్తాయి. అవి కూడా 90 days, ఒక 100 days అట్లా 6 months ప్లాన్స్ నేను రిలీజ్ చేస్తా. సో దట్ యూ కెన్ అనలైజ్ అండ్ డూ ఇట్ బెటర్, సో దట్ వి మేక్ అవర్ కమ్యూనిటీ స్ట్రాంగర్. ఓకే, సో ఇలా ఈ ప్లాన్ మీరు చేసుకున్నారంటే 4-2కి వచ్చేసరికి మీకు ప్లేస్మెంట్ లో మీరే కింగ్ అవుతారు మీ కాలేజ్. రూలర్ ఇవన్నీ మనం చేస్తాం స్టెప్ బై స్టెప్. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ మీరు చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2-1 మీరు జావా నేర్చుకున్నారు, లర్నింగ్ జావా 3 months సిరీస్ అనేది మీరే క్రియేట్ చేసుకొని ఆ జావా మీరు చేసిన అన్ని డైలీ ప్రాక్టీస్ చేసిన స్క్రీన్ షాట్, దానికి ఒక డిస్క్రిప్షన్, నన్ను ట్యాగ్ చేయడం, నేర్చుకున్న రిసోర్స్ పర్సన్ ట్యాగ్ చేయడం. ఇప్పుడు నా వీడియో చూసి నన్ను ట్యాగ్ చేయండి, ఇంకెవరైనా వీడియో చూస్తే వాళ్ళని ట్యాగ్ చేసుకోండి. సో మీ ట్రాక్ ని మీరే ప్రోగ్రెస్ గా నలుగురికి చూపించగలుగుతున్నట్టు. ఓకే, హెచ్ఆర్స్ అందరూ చూస్తారు, లైక్లు కొట్టే వాళ్ళు లైక్లు కొడతారు, మీ రీచ్ వస్తుంది. మీకు ఆ 2 years లో మీరు చేసిన హార్డ్ వర్క్ ప్రతిదీ ఉంటుంది. లింక్డ్ఇన్ మీకు సాక్ష్యం, మీకు మోటివేషన్. అప్పుడు ఏమవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద 5 year మీ కన్సిస్టెన్సీ చూసి ఎవరొకరు మిమ్మల్ని జాబ్ అప్రోచ్ ఇచ్చి మీకు రెఫరెన్స్ ఇచ్చేస్తారు. అంతే, అక్కడ జరిగిపోతుంది ఆటోమేటిక్ గా. అది అక్కడ మెయిన్. అర్థమైందా? మీరు అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, దాని రిసోర్స్ ఎవరు అని చెప్పి నన్ను ట్యాగ్ చేసిన, ఇంకొకరిని ట్యాగ్ చేసిన, వాళ్ళు ఓపెనింగ్స్ కావాలంటే మమ్మల్ని కూడా అప్రోచ్ అవుతారు. మీ కాడ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళ స్టూడెంట్స్ రెడీగా ఉంటే మాకు పంపించండి అని. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. మీరు చేస్తే మీకు బెనిఫిట్, నాకైతే కాదు కదా. దట్ ఈస్ వాట్. సో దట్ ఈస్ హౌ యూ కెన్ గో త్రూ అండ్ కంప్లీట్ దిస్ యాజ్ వెల్. యు ఆర్ నాట్ లేట్. స్టార్ట్ ఫ్రమ్ టుడే, స్టే కన్సిస్టెంట్. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అండ్ యూ విల్ బికమ్ జాబ్ రెడీ. నన్ను ఫాలో అవ్వండి చాలు. ప్రతి సెమిస్టర్ లో మీరు చేసేదంతా మీకు గైడెన్స్ ఇస్తుంటా, మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. మీకు ది రిసోర్స్ లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే మీకు లింక్స్ వస్తాయి. ఇలాంటి పీపీటీ మీరు చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్ గా ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది. వాట్ ఇట్, ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఈ బోర్డులో నేను రాయొచ్చు కూడా. ఇలాంటి పీపీటీ మీరు ఎప్పుడైనా చేశారా? వాటి మీద కూడా వీడియోస్ వస్తాయి. చూడండి ఇక్కడ బోర్డు కూడా నేను రాయొచ్చు పీపీటీ అని. జస్ట్ అంటే మీకు చెప్పే దానికోసం ఇదంతా అన్నమాట. నేను బోర్డు కొన్ని రాయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ తోనే అంతా. గాట్ ఇట్. ఎక్కువసేపు తీసుకోను. అయిపోయిందంటే అయిపోయింది క్లాస్. థ్యాంక్ యూ సో